అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథామూలాల్లోకి వెళ్దాం. అదే పంచతంత్రం. ఇది కేవలం కథల పుస్తకమనుకుంటే పొరపాటే. తెలివిని, వివేకాన్ని ఎలా నేర్పించొచ్చో చూపించిన ఒక గొప్ప గ్రంథమిది. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే దక్షిణ భారతదేశంలో మహిళారోప్యం అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. చాలా సంపన్నమైనది. దానికి పాలకుడు అమరశక్తి అనే మహారాజు. ఆయన కీర్తి ప్రతిష్టలు నలుదిశలా వ్యాపించాయనమాట. అయితే చూడండి, అంత పెద్ద రాజ్యం, అంత కీర్తి ఉన్నా రాజుగారి మనసులో మాత్రం ఒక పెద్ద చింత ఉండేది. ఎంత పెద్ద సమస్య అంటే దాన్ని ఏ సైన్యంతోనూ ఏ యుద్ధంతోనూ గెలవలేరు. అసలు ఇంతకీ రాజుగారి సమస్య ఏంటి? శత్రువులా? లేక రాజ్యంలో కరువా? అబ్బే, అవేవి కావు. అసలు సమస్య ఆయన ఇంట్లోనే ఉంది. అదేంటంటే ఆయన ముగ్గురు కొడుకులు. ఇక్కడ విచిత్రమేంటంటే అమరశక్తి మహారాజు సకల కళల్లోనూ శాస్త్రాల్లోనూ ప్రావీణ్యుడు. కాని ఆయన కొడుకులు మాత్రం బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి. ఈ ముగ్గురు చదువంటే ఆమడ దూరం. సున్నితంగా చెప్పాలంటే వాళ్లకి తెలివితేటలు శూన్యం. రాజుగారి బాధ ఎంత తీవ్రంగా ఉందంటే ఒకసారి తన మంత్రుల్ని పిలిచి, నా కొడుకుల్ని చూస్తుంటే నాకీ విశాల సామ్రాజ్యం కూడా సంతోషాన్నివ్వట్లేదు అని వాపోయాడు. ఎంత నిస్సహాయతో చూడండి. రాజు నిరాశతో ఏం చేయాలో తెలియక చివరికి ప్రాచీన శాస్త్రగ్రంథాల్ని తిరగేయడం మొదలుపెట్టాడు. అందులో మూర్ఖులైన కొడుకులు గురించి కొన్ని కఠినమైన నిజాలు కంటపడ్డాయి. చూడండి, ఈ శ్లోకం ఎంత తీవ్రంగా ఉందో. అసలు పుట్టని కొడుకు లేదా పుడుతూనే చనిపోయిన కొడుకు కూడా మూర్ఖుడిగా బతికే కొడుకు కంటే మేలట. ఎందుకంటే మొదటి 2 బాధలు ఒక్కసారితో పోతాయి, కాని మూడోది జీవితాంతం కాల్చి నిప్పులాంటిదట. ఇంతటితో ఆగలేదు. ఆ శాస్త్రాలు ఇంకా ఏం చెప్తున్నాయంటే గర్భస్రావమైనా పర్లేదు, చనిపోయి పుట్టినా పర్లేదు, చివరికి కూతురు పుట్టినా మేలే, కాని చదువులేని కొడుకు మాత్రం వద్దు అంటున్నారు. అతను ఎంత అందగాడు, ధనవంతుడైనా సరే. సో ఇక్కడ విషయం ఏంటంటే రాజు దృష్టిలో చదువులేని వారసుడు కేవలం ఒక నిరాశ మాత్రమే కాదు, అసలు ఏమాత్రం ప్రయోజనం లేనివాడు, సరిగ్గా పాలివ్వని గొడ్డు ఆవులా అనమాట. ఇక లాభం లేదనుకుని రాజు తన ఆస్థానంలో ఉన్న 500 మంది గొప్ప గొప్ప పండితుల్ని సమావేశపరిచాడు. వాళ్ల ముందు ఒక్కటే ప్రశ్న పెట్టాడు: నా కొడుకులకు ఎలాగైనా సరే వివేకాన్ని నేర్పండి. దానికి ఆ పండితులంతా మామూలుగా వెళ్లేదారినే చెప్పారు. మహారాజా, దీనికి చాలా సమయం పడుతుంది. ముందు 12 ఏళ్లు వ్యాకరణం, తర్వాత ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళాలి అన్నారు. అది చాలా పెద్ద ప్రక్రియ. కాని ఆ సభలోనే సుమతి అనే ఒక తెలివైన మంత్రి లేచి నిలబడ్డాడు. అయ్యా, జీవితం చాలా చిన్నది, కాని నేర్చుకోవాల్సింది సముద్రమంతా. ఇన్ని శాస్త్రాలు చదివేలోపు ఆయుష్షు అయిపోతుంది. మనకు కావాల్సింది ఒక షార్ట్కట్. హంస నీటినుంచి పాలను వేరు చేసినట్టు శాస్త్రాల సారాన్ని పిండి నేర్పే మార్గం కావాలి అన్నాడు. అంతేకాదు, ఆ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేయగల ఒకే ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పాడు సుమతి. ఆయనే గొప్ప పండితుడు, సకల శాస్త్ర పారంగతుడు విష్ణుశర్మ. ఇక్కడ్నించి కథ మొత్తం మారిపోతుంది. రాజుగారు వెంటనే ఆ విష్ణుశర్మను సభకు పిలిపించారు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. రాజు విష్ణుశర్మను గౌరవించి, స్వామీ, మీరు నా కొడుకులకు విద్య నేర్పిస్తే మీకు 100 గ్రామాల్ని దానంగా ఇస్తాను అని ప్రకటించాడు. కాని విష్ణుశర్మ ఏమాత్రం ఆలోచించకుండా ఆ బహుమతిని తిరస్కరించారు. ఆయనేమన్నారంటే, మహారాజా, నేను జ్ఞానాన్ని అమ్ముకోను, 100 గ్రామాల కోసం కాదు, కాని మీరింతలా అడిగారు కాబట్టి దీన్ని సరస్వతీదేవికి చేసే ఒక సేవగా భావించి మీ కొడుకుల్ని విద్యావంతుల్ని చేస్తాను అన్నారు. ఆయన తర్వాత ఆయనన్న మాట ఆ సభ మొత్తం నిశ్శబ్దమైపోయింది. అదొక మామూలు వాగ్దానం కాదు, ఒక సింహగర్జన లాంటిది. విష్ణుశర్మ ఇలా అన్నారు: ఈ రోజును గుర్తుపెట్టుకోండి, సరిగ్గా 6 నెలల్లో మీ కొడుకుల్ని నేను నీతిశాస్త్రంలో, వివేకవంతమైన జీవనంలో సాటిలేని వారిగా మార్చకపోతే నా పేరు విష్ణుశర్మ కాదు, నేను నా పేరునే మార్చుకుంటాను. ఎంతటి ఆత్మవిశ్వాసం! ఆ మాటకో రాజు ఆశ్చర్యపోయినా ఆయనలో నమ్మకం కలిగింది. సరే అని చెప్పి తన ముగ్గురు కొడుకుల్ని విష్ణుశర్మకు అప్పగించాడు.
విష్ణుశర్మ వాళ్లకి పాఠాలు చెప్పడానికి ఎంచుకున్న పద్ధతి మాత్రం చాలా వినూత్నమైనది. ఆయన వ్యాకరణ సూత్రాలు, ధర్మశాస్త్రాలు అంటూ వాళ్లను విసిగించలేదు. బదులుగా 5 భాగాలుగా విభజించిన అద్భుతమైన జంతువుల కథలు చెప్పడం మొదలుపెట్టారు. ఆ 5 తంత్రాలే మిత్రభేదం, మిత్రలాభం, ఇలా మనం ఈరోజు పంచతంత్రమని పిలుచుకుంటున్న కథలు. ప్రతి కథ వినడానికి సరదాగా ఉంటుంది, కాని దాని వెనుక రాజనీతి, స్నేహధర్మం, తెలివైన ప్రవర్తన ఇలా ఎన్నో క్లిష్టమైన సూత్రాలు దాగి ఉన్నాయి. ఆ కథల రూపంలోనే ఆయన వాళ్లకి నీతిశాస్త్రాన్ని బోధించారు. మరి ఫలితం? ఆయన సింహగర్జన చేసినట్టుగానే సరిగ్గా 6 నెలల్లో ఆ మూర్ఖులైన రాజకుమారులు వివేకవంతులుగా, సమర్థులైన పాలకులుగా మారిపోయారు. ఆయన పద్ధతి ఎంత అద్భుతంగా పనిచేసిందో కదా! అలా 3 తెలివి తక్కువ రాజకుమారుల కోసం పుట్టిన ఆ కథలు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లోకి అనువదించబడి తరతరాలుగా పిల్లలకు, పెద్దలకు వివేకాన్ని నేర్పే ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచిపోయాయి. చివరగా అసలు గ్రంథంలో ఒక మాటంటారు, ఈ పంచతంత్రంలోని నీతిని పూర్తిగా గ్రహించినవాణ్ణి సాక్షాత్తు దేవతల రాజైన ఇంద్రుడు కూడా ఓడించలేడట. ఆలోచించండి, ఒక కథలో ఇమిడిన జ్ఞానానికి నిజంగా అంత